భోగి పండుగ ఎలా చేసుకోవాలి అని కాదు, ముందు అసలు భోగి పండుగ మనకి ఎలా వచ్చిందో తెలుసుకోవాలి. భోగి పండుగ వెనుక కేవలం ఒకే ఒక కథ కాదు. పురాణాల ప్రకారం, చరిత్ర ప్రకారం 3 ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. భోగి పండుగ పుట్టుక వెనుక ఉన్న 3 ప్రధాన కారణాలు ఇవి. ఒకటి వచ్చేసి గోదాదేవి కళ్యాణం. ఇది ఒక ఆధ్యాత్మిక కారణం. భోగి పండుగ రావడానికి అత్యంత ప్రధానమైన కారణం ఆండాల్ గోదాదేవి కథ. గోదాదేవి శ్రీరంగనాథుని అంటే ఆ విష్ణుమూర్తిని వివాహం చేసుకోవాలని కోరుకుని ధనుర్మాసం అంతా కూడా కఠినమైన వ్రతం చేసింది. భోగి రోజున శ్రీరంగనాథుడు ఆమె భక్తికి మెచ్చి ఆమెను తనలో ఐక్యం చేసుకుంటాడు, వివాహం చేసుకుంటాడనమాట. ఒక జీవుడు దేవుడిని చేరుకుని అత్యున్నతమైన భోగాన్ని అంటే ఆనందాన్ని పొందిన రోజు కాబట్టి దీనికి భోగి అని పేరు వచ్చింది. అందుకే భోగి రోజున గోదా కళ్యాణం చేయడం ఒక సంప్రదాయం. ఇక రెండవ పురాణ గాథ ఏంటంటే బలిచక్రవర్తి వామనావతారం పురాణ కథ అన్నమాట. మరో పురాణ కథ ప్రకారం బలిచక్రవర్తిని విష్ణుమూర్తి వామనుడి అవతారంలో వచ్చి పాతాళానికి తొక్కివేశాడు. అయితే బలిచక్రవర్తి దాన గుణానికి మెచ్చిన విష్ణువు సంవత్సరానికి ఒకసారి భూమి మీదకు వచ్చి తన ప్రజలను చూసుకునే వరం అయితే ఇస్తాడు. అప్పుడు బలిచక్రవర్తి భూమి మీదకు వచ్చే రోజునే మనం భోగిగా జరుపుకుంటామని, ఆయన రాకతో ప్రజలందరూ భోగభాగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈ పండుగ చేస్తారని ఒక నమ్మకం. ఇక భోగి వెనుక ఉన్న 3వ కథ ఏంటంటే ఇంద్రుడి గర్వభంగం అన్నమాట. కృష్ణలీల అన్నమాట. ఇది ద్వాపర యుగంలో ప్రజలందరూ వర్షం కోసం ఇంద్రుడిని పూజించేవారు. అప్పుడు శ్రీకృష్ణుడు మనం పూజించాల్సింది ఇంద్రుడిని కాదు, మనకు ఆహారాన్ని ఇచ్చే గోవర్ధన పర్వతాన్ని అని చెప్పి ప్రజలందరితో పర్వత పూజ చేయిస్తాడు. దీనికి కోపించిన ఇంద్రుడు భారీ వర్షాలు కురిపిస్తాడు. అప్పుడు కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి ప్రజలను అందరినీ కూడా కాపాడుతాడు. చివరికి ఇంద్రుడు తన తప్పు తెలుసుకొని కృష్ణుడిని శరణు వేడతాడు. ఈ గర్వం నశించిన రోజే భోగి అని. ఇంద్రుడిని భోగి అంటే భోగాలకు కారకుడు అంటారు కాబట్టి ఆయన పేరు మీదుగా ఈ పండగ వచ్చిందని చెప్తారు. ఇంకా అలాగే చారిత్రక అండ్ ప్రకృతి కారణాలు కూడా ఉన్నాయన్నమాట. ఏంటి అంటే పాతకాలంలో రైతులు పండించిన పంటలు చేతికి వచ్చే సమయం అన్నమాట. ఇది తమ కష్టార్జితం ఇంట్లోకి వచ్చినప్పుడు ఆ ఆనందాన్ని అంటే భోగాన్ని అనుభవించే రోజుగా దీనిని భావించేవారు. అలాగే సూర్యుడు దక్షిణాయన నుంచి ఉత్తరాయణకి మారే సంక్రాంతి పుణ్యకాలానికి ఇది స్వాగతం పలుకుతుందన్నమాట. అయితే ఫ్రెండ్స్ ఏంటంటే భోగి అంటే కేవలం పాత సామాన్లనే కాల్చడం కాదు, అటు గోదాదేవి భక్తికి, ఇటు కృష్ణుడి లీలకు, అటు రైతన్న సంతోషానికి ఇది ఒక గొప్ప వేదిక అన్నమాట. మరి భోగి రోజున భోగి మంటలు వేయడానికి కారణం ఏమిటి అంటే మనం తెల్లవారుజామున లేసి భోగి మంటలు వేస్తాం కదా. చాలామంది దీన్ని కేవలం చలి కాచుకోవడానికి అనుకుంటారు, కానీ దీని వెనుక లోతైన శాస్త్రీయ ఆధ్యాత్మిక కోణాలు అయితే ఉన్నాయన్నమాట. ఆధ్యాత్మికంగా భోగి మంటలు ఎందుకు వేస్తారు అంటే మనలోని కామ, క్రోధ, లోభ, మోహాలనే పాత గుణాలను అగ్నిలో వేసి మనసును శుద్ధి చేసుకోవాలన్నమాట. ఈ కారణం వలన భోగి మంటలు అయితే వేస్తారనమాట. అలాగే శాస్త్రీయ కారణం కూడా ఉంది. ఏంటంటే శీతాకాలంలో చల్లటి గాలి వల్ల క్రిములు పెరుగుతాయి. భోగి మంటల్లో వాడే ఆకు, పిడకలు, మామిడి కొమ్మలు గాలిని శుద్ధం చేసి మన శరీరానికి అవసరమైన వెచ్చదనాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తాయన్నమాట. ఈ కారణాల వలన మనం భోగి మంటలైతే వేస్తున్నాము. సరే, మరి అసలు భోగి రోజున ఏం చేయాలి అంటే అభ్యంగన స్నానం చేయాలి. అంటే సూర్యోదయానికి ముందే నువ్వుల నూనెతో తలస్నానం చేయడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే భోగి పళ్ళు పోయాలన్నమాట. సూర్యాస్తమయానికి ముందే 5 ఏళ్లలోపు పిల్లలకు భోగి పండ్లు అంటే రేగు పళ్ళు, చెరుకు ముక్కలు, చిల్లర నాణాలు, పూలు తల మీద పోయాలి. మరి అసలు ఎందుకు పోయాలి, దీని వెనుక రహస్యం ఏమిటి అంటే రేగుపండుని బదరీ ఫలం అంటారు. ఇది నారాయణుడి స్వరూపం అన్నమాట. ఇలా చేయడం వల్ల పిల్లల మీద ఉన్న దిష్టి అంతా కూడా పోతుందన్నమాట. ఆ శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు లభిస్తాయని ఇలా పోస్తారు. అయితే నా ఛానల్లో భోగి పండ్లు పోయడం వెనుక ఉన్న అసలు కథ ఏంటి, అసలు భోగి పళ్ళు పోసే సాంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చింది, అసలు పిల్లలకి ఎందుకని పోయాలి, ఎలా పోయాలి అనే వివరంగా కూడా ఉందన్నమాట ఒక వీడియో, అది కూడా చూసేయండి. అలాగే ఈ భోగి
వెనకాల ఏమైనా సైంటిఫిక్ రీజన్ ఉందా అన్న దాని గురించి చాలా క్లియర్గా అయితే వీడియో ఉందండి, అది కూడా చూసేయండి. అలాగే భోగి రోజున బొమ్మల కొలువు ఇంట్లో ఉన్న చిన్నారుల కోసం బొమ్మల కొలువు పెట్టి ఇంటికి ముత్తైదువులను పిలిచి తాంబూలాలు ఇవ్వడం కూడా మన సాంప్రదాయం అన్నమాట. ఇదంతా కూడా భోగి రోజున చేస్తారు. అలాగే భోగి పండుగ అంటే పాత పీడలను వదులుకొని కొత్త జీవితానికి స్వాగతం పలికే రోజు అనమాట. కానీ దురదృష్టవశాత్తు ప్రస్తుత కాలంలో చాలామంది తెలియక కొన్ని పొరపాట్లు అయితే చేస్తూ పండగ విశిష్టతను పాడు చేస్తున్నారు. ఏంటి అంటే శాస్త్రాల ప్రకారం మనం ఆరోగ్యపరంగా భోగి రోజు అస్సలు చేయకూడని 10 పనులు అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. బట్ ప్రస్తుతం ప్రజలు ఇవన్నీ చేస్తున్నారు. సో అసలు చేయకూడని పనులు ఏంటో చూద్దాము. ప్లాస్టిక్ మరియు రబ్బరు వస్తువులను కాల్చడం అన్నమాట. చాలామంది ఏం చేస్తారంటే భోగి మంటల్లో పాత టైర్లు, ప్లాస్టిక్ కవర్లు, పెయింట్ డబ్బాలు వేస్తున్నారు. ఇది శాస్త్ర విరుద్ధం అనమాట, మరియు ప్రకృతికి వినాశనం. దీనివల్ల వచ్చే విషవాయువులు పీల్చడం వల్ల అనారోగ్యాలు వస్తాయి. కేవలం ఆవు పిడకలు, మామిడి లేదా ఇతర కర్రలు మాత్రమే వాడాలి భోగి మంటలు వేసే సమయంలో. అలాగే మద్యపానం మరియు మాంసాహారం తింటారనమాట. పండుగ అంటేనే ఆధ్యాత్మికత. భోగి రోజున మద్యం సేవించడం, మాంసం తినడం వంటివి అస్సలు చేయకూడదు. ఇది ఇంటి లక్ష్మీదేవిని అవమానించినట్టే అవుతుందన్నమాట. అందుకని అలాగే సాత్విక ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి ఈ రోజున. అలాగే భోగి రోజున చాలామంది చాలా లేటుగా ఆలస్యంగా నిద్ర లేవడం అనమాట. భోగి రోజున సూర్యోదయానికి ముందే అంటే బ్రాహ్మీ ముహూర్తంలోనే నిద్ర లేవాలి. ఆ రోజు సూర్యుడు ఉదయించిన తర్వాత కూడా నిద్రపోతే ఇంట్లోకి దరిద్రం వస్తుందని పెద్దలు చెప్తారు. అభ్యంగన స్నానం చేయకపోవడం అనమాట. నూనె పెట్టుకొని తలస్నానం చేయకుండా భోగి రోజు ఏ శుభకార్యం కూడా చేయకూడదు. పండుగ రోజు స్నానం చేయకుండా భోగి మంటల దగ్గరకు వెళ్ళడం లేదా పూజలు చేయడం పనికిరాదు. అలాగే భోగి రోజున పాత బట్టలు లేదా మురికి బట్టలను ధరించడం అన్నమాట. ఇది కూడా చేయకూడదు. భోగి అంటేనే పాతది వదిలేసి కొత్తది స్వీకరించడం కదా. మరి ఆ రోజున ఉతికిన బట్టలు లేదా కొత్త బట్టలు వేసుకోవాలి, కానీ మాసిన బట్టలు వేసుకొని తిరగకూడదన్నమాట. ఇంటిని చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటిని అశుభ్రంగా ఉంచడం కూడా చేయకూడదు భోగి రోజున. మంగళవారం లేదా శుక్రవారం లాగే భోగి రోజున కూడా ఇంటిని, వాకిలిని అశుభ్రంగా ఉంచకూడదు. సాలీడు గూళ్ళు ఉండకూడదన్నమాట. ఇళ్ళల్లో అంత క్లీన్గా ఇంటిని క్లీన్ చేసేసుకోవాలి. పండుగ రోజు ఇల్లు మురికిగా ఉంటే సాక్షాత్తు లక్ష్మీదేవి అలిగి వెళ్ళిపోతుందని నమ్మకం అన్నమాట. అలాగే భోగి రోజున గొడవలు పడడం, తిట్టడం ఇటువంటివి కూడా చేయకూడదు. పండుగ రోజు ఎవరితోనూ గొడవ పడకూడదు, ఎవరిని కించపరచకూడదు. ముఖ్యంగా ఇంట్లోని ఆడవారిని లేదా పెద్దలను ఏడిపించడం, అశుభ్రమైన మాటలు మాట్లాడడం వల్ల ఆ సంవత్సరం అంతా అశాంతి నెలకొంటుంది. అందుకని ఇలా చేయకూడదన్నమాట. అలాగే భోగి రోజున సాయంత్రం నిద్రపోకూడదు. భోగి రోజు సాయంత్రం సంధ్యా సమయంలో అస్సలు నిద్రపోకూడదు. ఆ సమయంలోనే పిల్లలకు భోగి పండ్లు పోయాలి మరియు దీపారాధన చేయాలి. నిద్రపోవడం వల్ల ఇంట్లో ఉన్న ఐశ్వర్యం హరిస్తుంది. అలాగే భోగి రోజున వస్తువులను పారవేయకూడదు అన్నమాట. అంటే దానం అయితే చేయొచ్చు, కానీ మీ దగ్గర ఉన్న వస్తువులను అయితే పడేయకూడదు. భోగి రోజు ఇంటికి కావాల్సిన వస్తువులను బయట పారేయడం లేదా అనవసరంగా డబ్బులు వృధా చేయడం అస్సలు చేయకూడదు. అయితే పేదవారికి బట్టలు లేదా ఆహారం దానం చేయడం అయితే చాలా మంచిది. అలాగే దిష్టి తీసిన పండ్లని తిరిగి వాడడం అన్నమాట. ఇది కూడా చేయకూడదు. పిల్లలకు భోగి పండ్లు పోసిన తర్వాత కింద పడిన ఆ పండ్లను మళ్ళీ ఏరి పిల్లలకు పెట్టకూడదన్నమాట. ఆ పండ్లలో పిల్లల దిష్టి మరియు నెగిటివ్ ఎనర్జీ ఉంటుందని భావిస్తారు. వాటిని పారేయాలి లేదా గోవులకు పెట్టాలి. గోవులకు కూడా పెట్టకపోవడం కూడా చాలా మంచిది, పాడేయడమే మంచిది. పాతది పోవాలన్నమాట, కొత్తది రావాలి అనే సూత్రం కేవలం భోగి మంటలకే కాదు, మన ప్రవర్తనకు కూడా వర్తిస్తుందన్నమాట. ఈ 10 పనులకు దూరంగా ఉండి భోగిని నియబద్ధంగా జరుపుకుంటే ఆ కుటుంబానికి ఆయురారోగ్యాలైతే పుష్కలంగా లభిస్తాయి. సో ఇదండి అసలు భోగి వెనకాల ఉన్న కథ, సాంప్రదాయం అండ్ అసలు ఈ భోగి పండుగ మనకి ఎలా వచ్చింది అని మీకు ఇప్పుడు A to Z క్లుప్తంగా అర్థమైందని అనుకుంటున్నాను. సాంప్రదాయ పద్ధతిలోనే మనం భోగి పండుగ చేసుకోవాలి, కానీ ఇష్టం వచ్చినట్లుగా చేసుకోకూడదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరిన్ని అప్డేట్ కోసం నా ఛానల్ మీద ఒక కన్నేసి ఉండండి. ఇంతసేపు ఈ వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ.